హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు కేరళ స్పెషల్ కొబ్బరి పాల చికెన్ కర్రీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఇడ్లీ, చపాతీ, రైస్లో, పూరీతో అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సింపుల్గా అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి. చికెన్కి బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 పెద్ద ఇలాచి, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 స్టార్ యానిస్, 10 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. 3 ఎండుమిర్చి కట్ చేసి వేసి బాగా కలుపుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోండి. చికెన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టమాటా పేస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు టమాటా పేస్ట్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి పాలను వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 1 కప్పు వాటర్ తీసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు అరచెక్క నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరంగా కొబ్బరి పాల చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఇడ్లీ, చపాతీ, పూరీతో సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.